వ్యాధి బాధల మధ్య సంతోషించడం సాధ్యమా? ఈ ఒడిదుడుకుల జీవన పయనంలో మానవుడు ప్రశాంతంగా జీవించగలడా? నా తలరాత ఇంతే అనుకుంటున్నావా? సరిచేసేవారు ఉన్నారా? మరణ భయం లేకుండా మనిషి బ్రతకగలడా? మరణం తర్వాత జీవితం ఉంటుందా? ఈ ప్రశ్నలన్నీ ప్రతి మనిషి జీవితంలో గురిపెట్టిన బాణము వంటివి లోపల సంధించబడుతున్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చే సమాధానం అవును, ఎస్ నేనే అంటున్నారా? మరి ఒకసారి దేవునికి అందరం కూడా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే గొప్ప మహిమ కలుగునుగాక. ఆమేన్. చూడండి, నిర్ణయం అనేది భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. ఒక నిర్ణయం అనేది మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. మన భవిష్యత్తు సంతోషకరంగా ఉన్నా, మన భవిష్యత్తులో అంటే ప్రజెంట్ మనం అనుభవిస్తున్నటువంటి స్థితి అది సంతోషకరంగా ఉందా, ఇబ్బందికరంగా ఉందా అనే దానికి ఒకప్పటి మనం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయమే ఈరోజు దానికి కారణం. నువ్వు సంతోషంగా ఉన్నా సరే, లేదు ఈరోజు నువ్వు బాధలు అనుభవిస్తున్నా సరే, దానికి గల కారణం ఏంటంటే ఒకరోజు తీసుకున్న నిర్ణయం. అవునండి, నిజమే, నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం నన్ను ఇబ్బందులు పాలు చేసింది. ఇదిగో ఈమె నేను చేసుకోనన్నాను, బలవంతంగా చేశారు, అందుకని నాకు ఇబ్బందికర పరిస్థితి అనేవాళ్ళు కూడా లేకపోలేదు. నిజమేనండి, ఆ రోజు నేను చేసుకోను అన్నప్పటికీ కూడా మా పెద్దవాళ్ళు ఒప్పించి నాకు ఈమె చేశారు. ఆ రోజు కనుక నేను చేసుకుని ఉంటే ఈరోజు నా భవిష్యత్తు ఇంత చక్కగా ఉండేది కాదేమో, ఈరోజు చాలా సంతోషంగా నేను ఉండగలుగుతున్నాను అనేటటువంటి వాళ్ళు ఉంటారు. అంటే ఒక నిర్ణయం, అంటే ఒక వివాహం గురించి నేను ఇప్పుడు చెప్తూ ఉన్నాను, కానీ వివాహం ఒక్కటే కాదు, మన జీవితంలో మనం తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. మన భవిష్యత్తులో మనం సంతోషంగా ఉండబోతున్నామా, సమాధానకరంగా ఉండబోతున్నామా, ఏదైనా చిక్కుల్లో పడబోతున్నామా అనేది మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది అని చెప్పి వాక్యమై ఉన్న దేవుడు తన వాక్యంలో నుంచి, తన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వ్యక్తి జీవితాన్ని మన ముందర పెట్టి ఆయన ఈ రాత్రి మనకు బోధించబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒక వ్యక్తి తీసుకున్నటువంటి నిర్ణయం ఆ వ్యక్తిని ఏ విధముగా మార్చింది, ఏ విధంగా ఆశీర్వదించింది. ఒక వ్యక్తి తీసుకున్నటువంటి ఆ నిర్ణయంలో లోపాలు ఉన్నప్పుడు ఆ లోపాలు ఏ విధముగా ఇబ్బందులు పాలు చేసినవి అనేటువంటి విషయాన్ని మనము ఈ రాత్రి పరిశీలన చేద్దాం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవునికి గొప్ప మహిమ కలుగునుగాక. ఆమేన్. చూడండి, మనందరికీ తెలుసు అబ్రహాం గురించి తెలియని క్రైస్తవుడు అంటూ ఎవరు ఉండరు. అబ్రహాం పేరు వినని క్రైస్తవుడు ఎవరు కూడా ఉండరు. అబ్రహాం అనేటటువంటి వ్యక్తి, దేవుడు అతనిని పిలిచినప్పుడు, అబ్రహామా నీవున్న ఊరు నుంచి, నీ బంధువుల నుండి నేను చూపించే దేశానికి నువ్వు పద అని చెప్పి పిలిచినప్పుడు అబ్రహాము తనకున్నదంతా సర్దుకుని దేవుడు చూపించేటటువంటి దేశానికి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు, బయలుదేరాడు. అబ్రహాముతో పాటు అబ్రహాం యొక్క సహోదరుని కుమారుడైనటువంటి లోతు కూడా, బాబాయ్ నేను కూడా వస్తాను అని చెప్పి బయలుదేరాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ లోతు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, యాక్చువల్గా మనం ఇక్కడ గమనిస్తే అబ్రహాముని దేవుడు పిలిచాడు కానీ లోతుని పిలవలేదు. లోతు నువ్వు కూడా రా అని పిలవలేదు. కానీ అబ్రహాముని దేవుడు ఎప్పుడైతే పిలిచాడో, అబ్రహాం ఎప్పుడైతే వెళ్తున్నాడో, కానీ ఇక్కడ ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే అబ్రహాం ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ ఉండాలో, ఏం తినాలో, ఎలా బ్రతకాలో ఏమీ కూడా తెలియదు అబ్రహాంకి. కానీ దేవుని మాట మీద విశ్వాసంతో తట్టాబుట్టా సర్దుకుని బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత వెళుతున్న వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, కానీ లోతు అన్నాడు, బాబాయ్ నేను వస్తాను, నీతో పాటు నేను వస్తానని చెప్పి బయలుదేరాడు. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే లోతు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం లోతుని కూడా బహుగా ఆశీర్వదించింది. ఆమేన్. ఎందుకంటే అబ్రహాముని దేవుడు ఆశీర్వదిస్తాను, నేను గొప్ప జనముగా చేస్తాను రమ్మని పిలిచాడు. అబ్రహాంతో పాటు లోతు కూడా వెనకాల వెళ్ళాడు. వెళ్ళినటువంటి ఆ లోతుని దేవుడు విడిచిపెట్టలేదండి. దేవునికి గొప్ప మహిమ కలుగునుగాక. అంటే ఇక్కడ
దేవుడు అబ్రహాముని పిలిస్తే అబ్రహాముతో పాటు లోతు కూడా మరి సహకారిగా, సపోర్టివ్గా వచ్చినందుకు గాను దేవుడు లోతుని ఒట్టి చేతులతో విడిచిపెట్టుకోకుండా అతడు చేసే ప్రతి పనిలో సహాయకుడిగా ఉన్నాడు. చక్కగా లోతు కూడా దీవించబడ్డాడు. ఆమేన్. ఎంత సంతోషించదగ్గ విషయం ఇది. అంటే దేవునిలో నడుస్తున్నటువంటి వారికి, దేవుని పరిచర్య చేస్తున్నటువంటి వారికి, దేవుని పనిలో సహకరిస్తున్నటువంటి వారికి, అట్లాంటి వారికి సపోర్టివ్గా ఉంటే దేవుడట వారికిచ్చే ఆశీర్వాదంలో కొంత మీకు కూడా ఇస్తాడట. ఆమేన్. ఇది చాలా సంతోషించదగ్గ విషయం ఇది. ఆమేన్. చాలా సందర్భాల్లో నాకెందుకులే అనుకుంటారు ఎవరికి వారే, నేను ఎందుకు చేయాలి అని అనుకుంటారు. కానీ ఎవరైతే చేయటానికి ఇష్టపడ్డారో, చేస్తూ ఉన్నారో వారికంట దేవుడు తప్పక ఆశీర్వాదం ఇస్తాడు. ఆమేన్. ఎందుకంటే ఈ లోతు జీవితంలో నుంచి కొన్ని మర్మయుక్తమైనటువంటి అమూల్యమైన సంగతులను మనము లోతుగా పరిశీలన చేస్తే, లోతుని దేవుడు పిలిచాడా అంటే పిలవలేదు. కానీ లోతుని దేవుడు ఆశీర్వదించాడా అంటే ఆశీర్వదించాడు. దేనిని బట్టి ఆశీర్వదించాడు? అబ్రహామును బట్టి. హల్లెలూయా. అబ్రహామును బట్టి అంటే దేవుడు తను ఒక వ్యక్తిని పిలుచుకుంటే ఆ పిలుచుకున్నటువంటి వ్యక్తికి సహకారిగా, సపోర్టివ్గా ఉంటూ, ఎవరైతే వెనకాల నేను కూడా నీతో పాటు ఉంటానో, నీ పనిలో నేను కూడా సహకరిస్తానని ముందుకు వస్తారో దేవుడు వారిని కూడా విడిచిపెట్టడు, వారిని కూడా తప్పక ఆశీర్వదిస్తాడు అన్న విషయం మనం ఇక్కడ గ్రహించవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, వారు ఎంతగా విస్తరించారంటే, ఎంతగా ఆశీర్వదించబడ్డారంటే, వీరు అంటే లోతుకి సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు, గొర్రెలు, గొడ్లు, ఒంటెలు, ఇంకా వారి సంపాదన అదే కదా ఆ రోజుల్లో. వారు అబ్రహాంకి సంబంధించిన వారు, లోతుకి సంబంధించినటువంటి వారు, పనివారు, గొర్రెలు, గొడ్లు, ఆస్తి విస్తారమైపోయింది. కలిసి ఉండలేనంత విస్తారమైపోయింది. కలిసి ఉండలేనంత విస్తారముగా అభివృద్ధి చెందినప్పుడు అబ్రహాం అంటాడు, అయ్యా లోతు, నీ పని వారికి నా పని వారికి గొడవలు జరుగుతూ ఉన్నాయి. బంధువులమైనటువంటి మనము, దేవుణ్ణి తెలుసుకున్నటువంటి మనము ఈ విధముగా గొడవలు ఆడుకోవడం పద్ధతి కాదు. నువ్వు ఒక పని చేయి, నువ్వు తూర్పు దిక్కుకి వెళ్తే నేను పడమటి దిక్కుకి వెళ్తాను, లేదు నువ్వు పడమటి దిక్కుకి వెళ్తానంటావా, నేను తూర్పు దిక్కుకి వెళ్తాను, ఏది కావాలో నువ్వే కోరుకో అన్నప్పుడు లోతు ఏం చేశాడంటే తల పైకెత్తి చూసి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని అంతా కూడా కలే చూసి, ఇక్కడ ఇదిగో ఈ ప్రాంతం అయితే చక్కగా పచ్చని పొలాలు, పచ్చగడ్డి, అట్లాగే మంచి నీరు, మంచి వాతావరణం, ఇదంతా కూడా బాగుంది, ఇదిగో నేను ఈ సొదొమ గొమొర్రా వైపు వెళ్తాను అని చెప్పి తన బాబాయ్తో చెప్పి ఆ ప్రాంతానికి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. ఇక్కడ ఎందును బట్టి లోతు ఆశీర్వదించబడ్డాడు? అబ్రహామును బట్టే కదా. అబ్రహాము అలా అడిగినప్పుడు, బాబాయ్ అదేంటి నువ్వు పెద్దడివి, నువ్వే చెప్పు, నేను ఎటెళ్ళాలో, నువ్వు ఎటెళ్ళమంటూ వెళ్తాను, నా ఇష్టం కాదు, నువ్వు చెప్పినట్టుగా నేను వెళ్తాను, నన్ను ఎటెళ్ళమంటావు అని అడుగుంటే లోతు యొక్క జీవితం ఇంకొకలా ఉండేదేమో. కానీ లోతు ఏం చేశాడంటే టెంపరరీ సౌఖ్యం, టెంపరరీగా లభించేటటువంటి ఆ సుఖ సౌఖ్యం, అంటే అక్కడ వాతావరణం బాగుంది అనుకున్నాడు, పశువులకి మంచి గడ్డి దొరుకుతుంది అనుకున్నాడు, నీళ్లు దొరుకుతున్నాయని అనుకున్నాడు. కానీ తన బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది అన్న విషయాన్ని అతడు ఆలోచించలేకపోయాడు. తన భవిష్యత్తును గురించి ఒక సరైన నిర్ణయము తీసుకోలేకపోయాడు. టెంపరరీగా కనిపించేటటువంటి ఆ సుఖ సౌఖ్యాలు ఏవైతే ఉన్నవో, ఆ టెంపరరీ ఆశీర్వాదం ఏదైతే ఉందో, టెంపరరీగా తన అవసరతలు తీరటానికి ఏదైతే కనిపిస్తూ ఉందో దానిని ఎన్నుకొని ఆ ప్రాంతం, సొదొమ గొమొర్రా ప్రాంతం ఎలాంటిదో మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో మన వాక్యము మాట్లాడుకుంటూ ఆ ప్రాంతము మహాభయంకరమైనటువంటి పాపిష్టి ప్రాంతం అని చెప్పి, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత వాసులు చాలా పాపులైనటువంటి ప్రజలని చెప్పి దాని గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే అట్లాంటి ఆ పాపిష్టి ప్రాంతం, ఆ పాపులు నివసించేటువంటి ఆ ప్రాంతంలోనికి, ఆ ప్రాంతము దగ్గరికి తను వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. కారణం ఏంటంటే తన పశువులను గురించి ఆలోచించాడు, కానీ తన భవిష్యత్తు గురించి, తన బిడ్డల గురించి ఆలోచించలేకపోయాడు. అయితే ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు, ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే తీసుకునేటటువంటి నిర్ణయం, టెంపరరీ సౌఖ్యం,
టెంపరీగా ఓకే ఇప్పుడు నాకు బాగానే ఉంటుంది, ఇప్పుడు నాకు ఓకే అని ఆలోచించే విధానం కాకుండా ఒక్కసారి ఆ వ్యక్తి ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందు ప్రభు వైపు చూస్తుంటే చుట్టూ చూశాడు కానీ దేవుని వైపు చూడలేదు. దేవుని వైపు చూసి, ప్రభువా నన్ను ఎంతగా ఆశీర్వదించినటువంటి దేవా, నేను ఇప్పుడు ఎటు వెళ్ళాలి, నన్ను ఎటు వెళ్ళమంటావు అని చెప్పి అడుగున్నా దేవుడు ఒక సలహా ఇచ్చేవాడేమో, లేదు బాబాయ్ని అడుగున్నా ఒక సలహా ఇచ్చేవాడేమో. అటు కాదులే నాన్న, అది పాపిష్టి ప్రాంతం, ఆ ప్రాంతానికి వెళ్ళబాక, ఇదిగో ఈ ప్రాంతానికి వెళ్ళు అని చెప్పుండేవాడేమో. కానీ ఎవరిని ఎలాంటి సలహా అడగకోకుండానే అతడట వెళ్ళిపోయాడు. అలాగని చెప్పి లోతు మంచివాడు కాదా అంటే లోతు కూడా చాలా మంచివాడే. హల్లెలూయా. మంచివాడు గనుకనే ఒక మంచివానితో సహవాసం చేయగలిగాడు. హల్లెలూయా. లోతు నీతిమంతుడు అని చెప్పి మనకి వాక్యం తెలియచేయబడుతుంది. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత లోతు భయంకరమైన శోధనలను ఎదుర్కొన్నట్టుగా వాక్యం వ్రాయబడుతుంది. ఒకసారి పేతురు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు చదువుకుందాం. చూడండి. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులగు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటిని నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. లోతు ఎలాంటి వాడంట? నీతిమంతుడు అని ఇక్కడ వ్రాయబడి ఉంది. బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. అంటే నీతిగల తన మనస్సు దినదినము నొప్పించబడింది వారి యొక్క ప్రవర్తనను బట్టి. ఎవరి ప్రవర్తనను బట్టి? సొదొమ గొమొర్రా అనేటటువంటి ప్రాంత ప్రజల ప్రవర్తనను బట్టి అతని మనస్సు దినదినము నొప్పించబడిందంట. అతను ఎంతగానో బాధను అనుభవించాడు. అంటే మన సొంత నిర్ణయాలు మనలను బాధకు గురి చేస్తాయి. చాలా సందర్భాల్లో మనం తీసుకునే ఒక నిర్ణయం మనల్ని మనోవ్యధకు గురి చేస్తుంది. చాలా బాధపడతాం, అరే ఎందుకు తీసుకున్నాను ఈ నిర్ణయం, నేను ఎందుకు ఈ ఆలోచన చేశాను, దీన్ని బట్టి నాకు చాలా బాధ కలుగుతూ ఉంది అని చెప్పి అనుకుంటాం. ఇక్కడ లోతు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కూడానంట, బ్రతుకుతమైతే బ్రతికాడు, పశువులకి గడ్డి అంత బాగానే ఉంది. కానీ ఆ ప్రాంతంలోనంట అక్కడ ఉన్నటువంటి ఆ కామ వికార చేష్టలు ఏవైతే ఉన్నావో ఆ ప్రజల మధ్యన నలిగిపోయాడట. ఆ ప్రజల మధ్యన వారి యొక్క క్రియలకు ఇతడు మనోవ్యధ చెందాడు, ఎంతగానో బాధపడ్డాడు. అట్లాంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఒక్క నిర్ణయం వల్ల జరిగింది. అందుకని మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నావో ఆ నిర్ణయాలను చాలా జాగ్రత్తగా ఆలోచించి ప్రభు సహాయంతో మనం తీసుకోవాలి. చూడండి, ఆత్మీయతలో ఎదిగాడు లోతు. ఎందుని బట్టి? అబ్రహాం యొక్క స్నేహాన్ని బట్టి. ఆర్థికంగా ఆశీర్వదించబడ్డాడు. ఎందుని బట్టి? అబ్రహాం యొక్క స్నేహాన్ని బట్టి. దేవునికి మహిమ కలుగునుగాక. మన చుట్టూ ఆర్థిక పరంగా మంచి అభివృద్ధిలో ఉన్నవారు, అట్లాగే మంచిగా మనకు సలహాలు సంప్రదింపులు ఇచ్చేవారు, నీతిగా జీవించేవాళ్ళు, ప్రేమగా ఉండేటటువంటి వాళ్ళు మన చుట్టూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం కూడా అదే దారిలో వెళ్ళిపోతాం. హల్లెలూయా. మన చుట్టూ ద్వేషపూరితమైనటువంటి ప్రజలు, మన చుట్టూ ఉన్నటువంటి భయంకరమైనటువంటి ప్రజల మధ్య మనం నివసిస్తూ ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ ఇదిలోకి, ఆ త్రోవలోకి, ఆ ఆలోచనలోకి, అంటే చుట్టూ దొంగలే ఉన్నారు, మధ్యలో మనం ఉన్నాం అనుకోండి, వాళ్ళు తెల్లారు లేస్తే దొంగతనం గురించే మాట్లాడుకుంటున్నారు. ఎలా దొంగతనం చేయాలో, వెరీ గుడ్, ఇటు చాలా పెద్ద నెక్లెస్ కొట్టేశాడంట అని చెప్పి ఒకడు అప్రిషియేట్ చేస్తూ ఉంటే మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది, అలాంటి అప్రిషియేషన్ నేను ఎప్పుడు పొందాలో అని. అంటే అదొక గొప్ప వాళ్ళకి. అంటే చుట్టూ దొంగలు ఉన్నప్పుడు దొంగల మధ్య ఉంటున్నటువంటి ఒక మంచి వ్యక్తి కూడా ఆటోమేటిక్గా ఏదో ఒక రోజు ఒక దొంగ అయిపోవడానికి ఎలాగ అవకాశం ఉందో, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క ఆశీర్వాదము అభివృద్ధి పొందుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి నిత్యము దేవుని సన్నిధికి వెళ్తూ జాగ్రత్తగా మాటను కాచుకొని జాగ్రత్తగా మాట్లాడేటటువంటి ఒక వ్యక్తితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ వ్యక్తి కూడా మంచి నడవడిక, మంచి సహవాసము పొందుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ఇక్కడ లోతు కూడా అబ్రహాముతో ఉన్నంతసేపు కూడా చాలా చక్కని జీవితాన్ని అనుభవించాడు. ఆత్మీయంగా ఆశీర్వదించబడ్డాడు, ఆర్థికంగా ఆశీర్వదించబడ్డాడు, అభివృద్ధి చెందాడు, విస్తారమైన సంపదను సమకూర్చుకున్నాడు. అంతగా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి తీసుకున్నటువంటి ఒక్క నిర్ణయం,
అంటే నేను ఇంతగా ఆశీర్వదించబడడానికి కారణం మా బాబాయే, నేను ఇంతగా ఆశీర్వదించబడడానికి కారణం మా బాబాయిని పిలిచిన దేవుడే అని చెప్పి ఒక ఆలోచన చేసి దేవుణ్ణి అడుగున్నా లేదా బాబాయిని సలహా అడిగి ఉన్నా ఇంత వ్యధ చెందాల్సిన అవసరం ఉండేదే కాదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆ ప్రాంతాన్ని, ఆ ప్రాంత ప్రజల యొక్క వికార చేష్టలను భరించలేక దేవుడు ఏం చేసిన సొదొమ గొమొర్రా ప్రాంతాలను అగ్ని గంధకాల చేత కాల్చివేయాలని నిర్ణయించుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒకే ఒక్క నీతిమంతుడు, ఆ నీతిమంతుని కుటుంబాన్ని రక్షించాలనుకున్నాడు దేవుడు. రక్షించాలనుకుని ఆ నీతిమంతుడిని బయటికి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అప్పటికే ఎంగేజ్మెంట్ అయింది తన కూతురులిద్దరికీ కూడా. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కాబోయే అల్లుళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ అల్లుళ్ళను బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. అయ్యా మీరు కూడా బయటకు వచ్చేయండి, ఈ ప్రాంతాన్ని దేవుడు అగ్ని గంధకాలతో కాల్చేస్తున్నాడట, మీరు కూడా బయటకు వచ్చేసేయండి, మనం వెళ్ళిపోదాం రండి ప్రాంతం నుంచి అంటే వారు ఎగతాళి చేశారు, హేళన చేశారే కానీ కాబోయే మామ చెబుతున్నటువంటి మాటలు వారు ఎంత మాత్రమో పట్టించుకోలేదు, వినలేదు. వెళ్తే నువ్వు వెళ్ళి మేము రామన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో సమయం ఆసన్నం అయిపోయినప్పుడు వచ్చినటువంటి ఆ దూతలు వీరిరువురు పిల్లల్ని అట్లాగే లోతు భార్యను కూడా బయటికి లాక్కొచ్చేసి మీరు ఆ ఎదురు కనిపిస్తున్న ప్రాంతానికి వెళ్ళిపోండి అని అన్నప్పుడు, వెనక్కి తిరిగి చూడకోకుండా వెళ్ళిపోండి అన్నప్పుడు వారు సంపాదించింది ఏదైతే ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. వారు చాలా కష్టపడ్డారు, చాలా ఆస్తిని సమకూర్చుకున్నారు, వారు ఆస్తి చాలా విస్తారంగా ఉంది, అక్కడ బిల్డింగ్స్ కట్టుకున్నారు, ఆ ప్రాంతంలో వారికంటూ చాలా సమకూర్చుకున్నారు, పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, మరి పశు సంపద ఉంది, విస్తారమైన సంపద ఉంది. అదంతా అక్కడ వదిలేసి, జాగ్రత్తగా వినండి, అదంతా అక్కడ వదిలేసి కట్టు బట్టలతో, ఒంటి మీద ఏ బట్టలు అయితే ఉన్నావో ఆ బట్టలతో మీరు వెనక్కి తిరిగి చూడకుండా పారిపోండి అన్నారు. హల్లెలూయా. సంపాదించిందంతా ఏమైంది? మరి చాలామంది ప్రభు విషయంలో సంపాదనే ప్రాముఖ్యం అనుకొని ప్రభు సన్నిధి కన్నా వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క పనులు, వారి యొక్క ఇంపార్టెన్స్ అవే వారికి ప్రాముఖ్యం అనుకొని పరుగులు పెడుతూ ఉంటారు. నిజంగా ప్రభు పిలిస్తే మనం సంపాదించినంత ఏమైపోతుంది? మనకేమైనా ఉపయోగపడుతుందా? మనం ఏమైనా తెచ్చుకోగలుగుతామా? ఇక్కడ ఈ లోతు జీవితంలో మనం చూస్తే చాలా ఆశ్చర్యం, చాలా బాధ కూడా కలుగుతుంది. చాలా సంపాదించాడు, చాలా కష్టపడ్డాడు, చాలా ప్రయాసపడ్డాడు. అంత విస్తారంగా ఆస్తి అభివృద్ధి చెందిందంటే అంత ఈజీగా చెందుద్దంటే ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని బాధలు ఉంటాయి, అన్నీ భరించాడు, సహించాడు, ఓర్చుకున్నాడు, మరి నీతిగా జీవించాడు. తన నీతిని బట్టి విస్తారంగా పెరిగింది. కానీ అతడు తీసుకున్న నిర్ణయం ఆ ప్రాంతంలో అది అగ్ని గంధకాలతో కాల్చివేయబడుతుందని తెలిసినప్పుడు మరి ఆ ప్రాంతంలో నుంచి పరిగెత్తుకొని కట్టుబట్టలతో బయటికి పారిపోవాల్సిన పరిస్థితి. కానీ తన భార్య వెనక్కి తిరిగి చూసిందంట. ఎందుకోసమని తన ఆస్తి అంతా కూడా, అయ్యో మేము కష్టపడి సంపాదించిన ఆస్తి అంతా కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతా ఉన్నాం, అయ్యో మా ఇండ్లు ఏమైపోతున్నాయి, మా పొలాలు ఏమైపోతున్నాయి, మా పశువులు ఏమైపోతున్నాయి, ఈ అగ్ని గంధకాలు కురవడం ప్రారంభిస్తున్నాయి, అగ్నిలో కాలిపోతున్నాయేమో అయ్యో అని చెప్పి ఆమె వెనక్కి తిరిగి చూసిందంట. దేవుడు వెనక్కి తిరిగి చూడొద్దన్నాడు, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళమన్నాడు. కానీ ఆమె వెనక్కి తిరిగి చూసేసరికి ఏమైంది? ఉప్పు స్తంభంగా మారిపోయింది. నేటికి కూడా ఆ ఉప్పు స్తంభం అలాగే ఉంది అని విన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే వీరు సంపాదించినదంతా అంటే మనం తీసుకునే ఒక దేవునికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, దేవుని సన్నిధికి దూరమై సపరేట్గా ఉండాలి, నేను ప్రత్యేకంగా ఉండాలి, నేను అంటే ఆ స్నేహము నుంచి, ఆ ఆత్మీయత నుంచి, ఆ సహవాసములో నుంచి లోతు ఏమయ్యాడు? దూరంగా వెళ్ళాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి దూరం అయ్యాడో, ఎందుకంటే అబ్రహాముకి దూరం అవుతున్నాడు అంటే దేనికి దూరం అవుతున్నాడు? దేవుని సన్నిధికే దూరం అవుతున్నాడు. అబ్రహాముకి సమీపంగా ఉన్నప్పుడు అబ్రహాము దేవుని ప్రార్థించేవాడు, దేవుని మాటలు చెప్పేవాడు, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని గురించి, దేవుని ఉద్దేశాలు, దేవుని ప్రణాళిక ఇట్లాంటివన్నీ కూడా మరి బోధిస్తూ ఉండేవాడు. కానీ ఎప్పుడైతే అబ్రహాముకి దూరంగా వెళ్ళిపోయాడో ఆ సహవాసానికి దూరం అయిపోయాడు, దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి దూరం అయ్యాడో ఆత్మీయతలో వెనకబడిపోయాడు, మరి ఆర్థికంగా వెనకబడిపోయాడు, కట్టుబట్టలతో మరి వదిలి పారిపోవాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. వీటన్నిటికీ గల కారణం ఏంటంటే ఒక నిర్ణయం.
తీసుకునేటటువంటి నిర్ణయం. అందుకని మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి దూరం కాకూడదు. టెంపరరీ ఆశీర్వాదాలు, ఏదో ఒక ఉద్యోగమనో, ఒక వ్యాపారమనో, ఇంకోటనో చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకని మనం ఎప్పుడు కూడా ఒక సహవాసానికి దూరం కాకూడదు. దేవుని సన్నిధిలో ఉంటూ, దేవుని వాక్యము వింటూ, దేవుడు చెప్పే సలహాలు, నిర్ణయాలు ఏవైతే ఉన్నావో వాటిని మనం పాటించినప్పుడు తప్పక అవి మనకు మేలుగా పరిగణించబడతాయి. ఆమేన్. అట్లాగే మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి దూరం అయ్యే నిర్ణయాలు తీసుకోకూడదండి. ఏదో పనులు ఉన్నాయనో, లేదంటే అర్జెంట్ అనో, ఏదో ఫంక్షన్స్ అనో, పార్టీస్ అనో, చాలామంది ప్రతి చిన్నదానికి కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. దయచేసి అలా వెళ్ళకూడదు. ఇక మీదట ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి దూరంగా ఉండకండి. దేవుని సన్నిధిలో ఉంటే దేవుని నడిపింపు ఉంటుంది, దేవుని సహాయం ఉంటుంది, దేవుని కాపుదల ఉంటుంది, దేవుడిచ్చే సలహాలు మనం వినగలుగుతాము. ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు సహాయకుడిగా ఉండి దేవుడు మనల్ని చేపట్టి నడిపిస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరి అంత ఆశీర్వదించబడినటువంటి లోతు కట్టుబట్టలతో పారిపోయాడు. మహాభయంకరమైనటువంటి పరిస్థితులకి, అది కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి తన ప్రాణాలు కాపాడబడ్డాయి. కానీ ఆ సొదొమ గొమొర్రా ప్రజలందరూ కూడా అసలు ఏమి మిగలకోకుండా మొత్తం అగ్నికి ఆహుతి అయిపోయింది. అట్లాంటి పరిస్థితి దాపురించింది లోతుకి. దేనిని బట్టి అంటే దేవుని సన్నిధికి దూరమయ్యాడు, దేవుని సహవాసానికి దూరమయ్యాడు. ఆ టెంపరరీ సౌఖ్యాన్ని కోరుకున్నాడు. అంటే నాకు వాతావరణం బాగుంది, పచ్చగడ్డి, నా పశువులకి మేత దొరుకుతూ ఉంది, నీళ్లు దొరుకుతూ ఉన్నాయి, పట్టణం అంతా కూడా చాలా చక్కగా ఉంది, ఆ పట్టణానికి నేను వెళ్ళిపోతాను, నేను అక్కడ సంతోషంగా ఉండగలుగుతాను అని అనుకుని వెళ్ళాడు. కానీ టెంపరరీ సౌఖ్యం కోసం అదంతా కూడా మరి దేవుని యొక్క అగ్ని గంధకాల చేత కాల్చివేయబడింది. మరి లోతు కుటుంబం మరి వారు మాత్రం ప్రాణాలతో బయటికి లాక్కు రాబడ్డారు అని చెప్పొచ్చు. అక్కడ మనం బయటికి లాక్కు రాబడ్డారు, దూతల చేత లాక్కు రాబడిన తర్వాత మరి చేయొద్దన్న పని చేసినటువంటి భార్య ఉపస్తంభం అయిపోయింది. మరి బిడ్డలతో కలిసి పరిగెత్తుకెళ్ళాడు, కానీ అక్కడ కూడా వారి జీవితం సజావుగా లేదు, చాలా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఒక పాపిష్టి జనాంగం వారిలో నుంచి మళ్ళీ పుట్టుకొచ్చింది. అదంతా కూడా చాలా భయంకరమైన పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి. ఇట్లాంటి భయంకరమైన పరిస్థితులు అన్నీ అతని జీవితంలో రావడానికి గల కారణం ఏంటంటే అతను తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. అందుకని మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితాన్ని నిర్దేశిస్తే గనక జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. ఏదైనా ఒక పని చేయాలని అనుకున్నప్పుడు ఆ పనిలో మీకు కన్ఫ్యూజన్ ఉంటే మీరు సలహా అడగొచ్చు. ఇట్లాంటి పరిస్థితి ఉందండి మా ముందర, మేమేం చేయాలి, మమ్మల్ని ఏం చేయమంటారని చెప్పి మీకు మంచి సలహా ఇచ్చేటటువంటి ఆత్మీయత కలిగినటువంటి బంధువులు, స్నేహితులు ఎవరైనా ఉంటే వారిని మీరు అడిగి, ఒక్కళ్ళకి ఇద్దరిని అడిగి ఆ సలహాని మీరు పొందొచ్చు. ఎందుకంటే ఆలోచన చెప్పువారు అనేక మంది ఉండుట మనకు శ్రేయస్కరమని వాక్యం చెప్తుంది. మనకు ఆలోచన చెప్పేవాళ్ళు కావాలి. చాలా సందర్భాల్లో చెప్పేవారు లేక చెడిపోతారు చాలామంది. చెప్పేవారు లేకే చెడిపోయినట్లుగా మనం చూడవచ్చు. వెనకాల మనకు చెప్పేవారు ఉంటే వారు చెప్పే మాటలను బట్టి మనము గ్రహించగలుగుతాం. ఓకే, ఇది సరి అయిందా కాదా, ఇది కరెక్టా కాదా అని చెప్పి మనం ఆలోచన చేసి వారు చెప్పినటువంటి మాటలను బట్టి ఏది మనకి బెస్ట్గా ఉంటే ఆ బెస్ట్ రిజల్ట్స్ ఏదైతే ఇస్తుందో దాన్ని తీసుకుని మనం దానిలో ముందుకు వెళ్ళొచ్చు. అందుకని ఆలోచన అనేది అడిగి తెలుసుకోవాలి. మన ముందర ఉన్న పరిస్థితిని బట్టి ఆత్మీయతలో అభివృద్ధి చెందినటువంటి వారు మీ ఇంటి పక్కన ఉండొచ్చు, లేదంటే మీ సంఘములో ఉండొచ్చు. అట్లాంటి వారు ఎవరైనా ఉన్నప్పుడు వారిని మీరు కలిసి ప్రశాంతంగా కూర్చొని మీ పరిస్థితిని అంతా వారికి వివరించి, ఇట్లాంటి పరిస్థితి మా ముందర ఉంది, మమ్మల్ని ఏం చేయమంటారు, ఎలాంటి నిర్ణయం తీసుకోమంటారని చెప్పి మీరు వారిని అడిగి ఒక మంచి సలహాని పొందొచ్చు. ఆత్మీయతలో అభివృద్ధి చెందిన వారిని సలహా అడగండి. రెగ్యులర్గా దేవుని సన్నిధికి రానటువంటి వారిని, వాక్యం చదవనటువంటి వారిని, ప్రార్థన చేయనటువంటి వారిని, అసలు దేవుని అంటే భయభక్తులు లేనటువంటి వారిని, ఇట్లాంటి వారిని మీరు దయచేసి సలహా అడగొద్దు. మీరు సలహా ఎవరిని అడగాలి అంటే ఇతడు ఆత్మీయతలో అభివృద్ధి చెందిన వ్యక్తి, ఈమె ఆత్మీయతలో అభివృద్ధి చెందిన వ్యక్తి, దేవుడంటే భయభక్తులు ఉన్నాయి, ప్రార్థన చేస్తుంది, తన మాట తీరు, తన ప్రవర్తన విషయంలో మంచిగా ఉంటుంది అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వారిని తప్పక మీరు సలహా అడగొచ్చు. అమ్మ, ఈ విషయంలో నాకు ప్రార్థన చేసి సలహా చెప్పండి అని చెప్పి అడగొచ్చు. అట్లా ఒక 2-3 సలహాలు మీరు తీసుకున్న తర్వాత ఏది బెటర్గా మీకు అనిపిస్తే ఆ బెటర్గా అనిపించినటువంటి ఆ సలహాని మీరు పాటించవచ్చు. ఎందుకంటే ఇక్కడ లోతు ఒక ఏక నిర్ణయం తీసుకున్నాడు. అదిగో నాకు కనిపిస్తున్న ప్రాంతం బాగుంది, నేను వెళ్ళిపోతానట్టు. చాలా సందర్భాల్లో మనకి టెంపరరీగా మన సౌఖ్యం చూసుకుంటాం. ఒక పట్టణానికి, ఒక పల్లెకు 2 చోట్ల వెళ్ళాల్సి వచ్చినప్పుడు మీరు ట్రాన్స్ఫర్ అయ్యారు అనుకుందాం. ఒకటేమో పట్టణము, ఒకటేమో పల్లె. ఎక్కడికి వెళ్తారు?
పట్టణానికి వెళ్ళటానికి ఇష్టపడతారు, ఒక పల్లెటూరు వెళ్ళటానికి ఇష్టపడరు. ఎందుకంటే అక్కడ ట్రాన్స్పోర్టేషన్ సరిగా ఉండదు, ఇష్టపడరు. కానీ మనం ఏం చేస్తామంటే ఇందులో సహా అడిగేదేమో, ఇందులో ఆలోచించేదేమో అని ఉంటుంది. కానీ ప్రభుని ప్రార్థించినప్పుడు దేవుడు మనకి మేలైన దానిని అనుగ్రహించే దేవుడు. ఆయన మేలైన చోటకి దేవుడు నడిపిస్తాడు. ఎక్కడ మనం ఉంటే మనకు శ్రేయస్కరమో, మనకు సంతోషకరమో, మనకు సమాధానకరమో దేవునికి తెలుసు కనుక దేవుడు ఏం చేస్తాడు, మంచి ప్రదేశానికి ఆయన మనల్ని నడిపిస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఇదే సిచ్యువేషన్లో ఒక స్త్రీ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ స్త్రీ ఎవరో చెప్పగలరా? మీరే చెప్పాలి. ఇట్లాంటి పరిస్థితి ఒక స్త్రీ ముందర ఉన్నప్పుడు ఆ స్త్రీ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఆమెను బహుగా ఆశీర్వదింపజేసింది. ఒక గొప్ప స్త్రీగా పేరుగాంచింది. యేసు ప్రభు వారు కూడా ఆ వంశంలో నుంచే పుట్టుకు రావడం జరిగింది. ఆ స్త్రీ పేరు మీరు చెప్పగలరని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నయోమి కోడలైనటువంటి రూతు తన జీవితంలో ఒక నిర్ణయం తీసుకుంది. రూతు తన భర్తను కోల్పోయినప్పుడు ఆ ప్రాంతంలో మోయాబు దేశంలో నుంచి వారు బెత్లెహేముకి తిరిగి వచ్చేయాలని అనుకున్నప్పుడు అత్తగారు అంది, అమ్మ మీరిద్దరు కోడళ్ళు కూడా యవ్వనంలో ఉన్నారు, మీరు మరలా పెళ్లి చేసుకొని మీరు సంతోషంగా ఉండండి ఇక్కడే, నేనంటే వృద్ధాప్యంలో ఉన్నాను, నేను ఆ ప్రాంతానికి తిరిగి వెళ్ళిపోతానని చెప్పి అన్నప్పుడు ఓర్ప తన అత్తగారి మాటిని అక్కడే ఉండిపోయింది. కానీ రూత్ అంది, అత్తయ్య నేను అట్లా నిన్ను వదిలిపెట్టి ఉండను, నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నువ్వెక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడే పాతి పెట్టబడతాను, నీ దేవుడే నా దేవుడు అని చెప్పి తనతో శపథం చేసుకుని ఎంత మాత్రం అత్తగారిని వదిలిపెట్టుకోకుండా ఆమెతో పాటుగా వచ్చేసిన తర్వాత ఆమె తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం రూతుని బహుగా ఆశీర్వదించింది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితాలను నిర్దేశిస్తాయి అన్న విషయాన్ని గమనించి, మరి లోతు ఆత్మీయతకు దూరం అయ్యాడు, దేవుని సన్నిధికి దూరం అయ్యాడు. దేవుని సన్నిధికి, దేవుని ఆత్మీయతకు, దేవునితో ఉన్న స్నేహం, దేవుని ప్రజలు, దేవుని సంఘం ఏదైతే ఉందో దానికి దూరం అయితే మన జీవితాలు అస్తవ్యస్తంగా మారతాయి అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి, మరి రూతు దేవుని సన్నిధికి, బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు, బహుగా ఆశీర్వదించబడినటువంటి దేవుని ఇల్లు బెత్లెహేం. ఆ బెత్లెహేం అనే ప్రాంతానికి వచ్చినటువంటి మోయాబు దేశములో పుట్టిన స్త్రీ. మోయాబీయులు అంటే ఎవరు తెలుసా? పాపిష్టి జనాంగం. ఆ పాపిష్టి జనాంగంలో నుంచి, మోయాబు దేశంలో నుంచి, ఆ మోయాబీయులలో నుంచి వచ్చినటువంటి ఒక స్త్రీ రూతు తన జీవితాన్ని దేవుడు అద్భుతంగా మార్చేశాడు. తన జీవితంలో లోక రక్షకుడు తన వంశంలో నుంచి పుట్టడం జరిగింది. దేవునికి గొప్ప మహిమ కలుగునుగాక. అంటే దేవుడు మనం తీసుకునే నిర్ణయం ఆత్మీయతకు సంబంధించి, దేవుని సన్నిధిలో, దేవుని పని చేసే విషయంలో, దేవుని పనికి సహకరించే విషయంలో, దేవుని వాక్యానుసారము జీవించాలని మీరు తీసుకునే నిర్ణయం, మీరు ఇష్టపడేటటువంటి విషయం, వీటన్నింటిలో దేవుని యొక్క ఆశీర్వాదాలు బహుగా దాగి ఉన్నవి అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరిగి, మరి ప్రభు మాట్లాడినటువంటి మాటలను బట్టి మీరు ముందుకు సాగాలని, మరి మీరు తీసుకునే నిర్ణయాలు ఆలోచన చేసి దేవుని చిత్తానుసారమైనవో కాదు గ్రహించి మీరు ముందుకు వెళ్తే మీ జీవితాంతం మీరు సంతోషంగా ఉండగలుగుతారని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఈఎల్ఎం ప్రేయర్ టెంపుల్. ఈఎల్ఎం ప్రేయర్ టెంపుల్ అనే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు మేము అందించే దేవుని వాక్యాన్ని చూచుట ద్వారా మీ రోజుని ప్రారంభించండి. దేవుడు రోజంతా మీకు తోడై ఉంటారు. ఆమేన్.